కొంచెం కోల్డ్ అయింది గాయస్, ఏమనుకోవద్దు. సో 10th ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారు. సో అసలు నిజంగా 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలకి ఇది నిజంగా పండగే. అసలు మనప్పుడు 10th ఎగ్జామ్స్ అయితే వామ్మో ఇంత టెన్షన్ పడే వాళ్ళము. అసలు ఎగ్జామ్స్ అప్పుడు స్ట్రిక్ట్ గా చదవడము, మళ్ళీ ఇక్కడ ఫెయిల్ అవుతామో అన్న భయము, ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళాక అదో టెన్షన్, ఎగ్జామ్ పేపర్ ఎలా వస్తుందో ఎలా రాస్తామో ఫైన్, ఎందుకంటే లైఫ్ టర్నింగ్ పాయింట్ 10th తో కాబట్టి. బట్ ఇప్పుడు ఇంత లక్ అసలు 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలకి 10th ఎగ్జామ్స్ లేవు నిజంగా. మళ్ళీ ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు బోర్డ్ ఎగ్జామ్స్ ఉండవంట. వావ్, అంటే ప్రజెంట్ 10th లో ఉన్న వాళ్ళకైతే ఉంటాయి, నెక్స్ట్ 10th లోకి వెళ్ళే పిల్లలకి ఉండవన్నమాట. ఇంకా ఫైనల్ గా ఇక ఇప్పటి నుంచి ఉండవు ఇంకా 10th ఎగ్జామ్స్. వావ్, ఇది నిజంగా సూపర్ గుడ్ న్యూస్ అసలు. బట్ పిల్లలు చాలా వరకు హ్యాపీగానే ఉన్నా కూడా కొంతమంది పేరెంట్స్ ఎందుకో 10th ఎగ్జామ్స్ ఉంటే బాగుండు అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మన అప్పుడు కూడా 10th అంటే కొంచెం చాలా వాల్యుబుల్ కాబట్టి, అంటే వాల్యుబుల్ ఇన్ ద సెన్స్ కొంచెం 10th అంటే ఇట్లా చాలా ఇది ఉండే వాళ్ళం అసలు అప్పుడు. ఎందుకంటే ఫస్ట్ 9th ఒక ఎత్తు అయితే 10th అనేది ఇంకొకటి అనమాట అప్పుడు మనకి. అప్పుడు సో ఇప్పుడు 10th లో ఉంటే ఎంత బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది. సో మీకు 10th ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయడం బాగుందా?